కోరిన కోర్కెలు తీర్చి కష్టాల నుంచి గట్టెక్కించే ఇష్టదైవంగా సాయిబాబాను చాలా మంది భక్తులు నమ్ముతారు. సాయిబాబా దివ్యలీలలు అపూర్వం, అమోఘం. ఆయన చెప్పే ప్రతి మాట మనల్ని ధర్మం వైపు నడిపిస్తుంది. అన్ని జీవరాశులను, కులమతాలను ఒకే రకంగా చూసి ఈ కలియుగానికే సోదర భావం ఏర్పర్చారు. అందులో భాగంగానే సాక్షాత్తు సాయినాథుని క్షేత్రమైన షిరిడీకి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లి ఆయన్ను దర్శించుకుంటూ ఉంటారు. ప్రధానంగా గురువారం పూట ఆయన్ను దర్శిస్తే చాలా మంచిది. అనుకున్నవి వెంటనే నెరవేరుతాయి. ప్రతి గురువారం షిరిడీ సాయిబాబాకు ఈ ఒక్క పని చేస్తే 1000 జన్మల పుణ్యం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎల్లవేళలా సుఖ సంతోషాలతో కాపాడుతుంది. మరి అలాంటి బాబా అనుగ్రహం మనం పొంది ఎప్పుడు మన కుటుంబ సభ్యులకు లోటు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఈ విధంగా చేయండి. మరి ఆ పనేంటో తెలుసా? పాలకూర. సాయిబాబాకు పాలకూర అంటే చాలా ఇష్టం. గురువారం నాడు దాన్ని సాయిబాబాకు నైవేద్యంగా పెడితే అనుకున్నవి వెంటనే జరుగుతాయి. భక్తుల సమస్యలు తీరుతాయి. హల్వా. సాయిబాబాకు ఇష్టమైన వంటకాల్లో హల్వా కూడా ఒకటి. కొందరు భక్తులు బాబాకు హల్వాను నైవేద్యంగా పెడతారు. అయితే దీన్ని గురువారం నాడు సమర్పిస్తే ఇంకా చాలా మంచి ఫలితం ఉంటుంది. కిచిడి. కిచిడి కూడా సాయిబాబాకు ఇష్టమైన వంటకమే. భక్తులు ప్రేమతో కిచిడిని పెడితే బాబా తప్పకుండా స్వీకరిస్తారు. దీంతో వారు అనుకున్నవి వెంటనే నెరవేరుతాయి. కొబ్బరికాయ. చాలా మంది దేవుళ్లలాగే బాబాకు కూడా కొబ్బరికాయ అంటే ఇష్టమే. భక్తితో టెంకాయ కొడితే సాయిబాబా అనుగ్రహం తప్పక లభిస్తుంది. గురువారం నాడు దీన్ని సమర్పిస్తే మంచి ఫలితం ఉంటుంది. మిఠాయిలు. సాయిబాబాకు అనేక మంది భక్తులు వివిధ రకాల మిఠాయిలు సమర్పిస్తారు. అయితే ఏ మిఠాయిని నైవేద్యంగా పెట్టినా గురువారం నాడు దాన్ని పెడితే భక్తులకు అనుకున్న ఫలితం దక్కుతుంది. పూలు, పండ్లు. సువాసన వెదజల్లే పూలు, తీయని పండ్లు అన్నా బాబాకు ఇష్టమే. వాటిని సమర్పించిన భక్తుల కోరికలు నెరవేరుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.